ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. నాకు అర్థం కాదు ఇంకా ఏంటంటే, యేసుతో ఉన్న జీవితం ఎంతో ఘనమైందని నమ్ముతారు కానీ బ్రతకరు. వై అంటే చాలామందికి తెలుసు, నాకు ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేను. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ప్రేమించే పాపాన్ని ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి పీకాడు. నువ్వు ప్రేమించేది ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి తీయడు. నువ్వు అసహించుకుంటేనే తెస్తాడు. యేసయ్య నన్ను విడిపించవాని ప్రార్థన చేస్తేనే తెస్తాడు. ఇది బాగుంది 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 అంటే ఈరోజు చాలా మందికి అదే. ఏ దేవుడికి జీవితాన్ని సమర్పించుకుంటా, ఈ పోర్నోగ్రఫీ విడిచిపెట్టలేను. ఎవడు చెప్పాడు విడిచిపెట్టలేమండి? ఎవడు చెప్పాడు విడిచిపెట్టలేమండి? నా యవ్వన కాలంలో నేను బానిసగా బ్రతికి దేవుడికి దూరంగా పోయాను. నేను అన్ని విషయాల్లో బానిసగా బ్రతికాను. ఏ దేవుడు నన్ను విడిపించలేదా? ఏ రోజు క్రీస్తు వరకు రోషంతో బ్రతుకుతలేదా? ఎంతో మంది జీవితాలను మార్చే వ్యక్తిగా చేయలేదా? నిన్ను చేయడా?